హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నేనైతే చేశాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు దొండకాయ ఉల్లి కారం చూపిస్తున్నాను. దొండకాయ కొబ్బరి ఉల్లి కారం చూపిస్తున్నాను. దొండకాయలను అయితే ఫస్ట్ వాటర్లో కడిగేసుకోవాలి. ఇలా ముక్కలు 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా అవైతే పక్కన పెట్టేసుకున్నాను. దానిలో కావాల్సిన పదార్థాలు మిక్సీ పట్టుకున్నాం. ధనియాలు, లవంగాలు, చెక్క, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, ఉల్లి, కారం, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, అల్లం మొత్తం వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇదైతే ఇలా మిక్సీ పెట్టేసుకున్నాను పేస్ట్. ఈ పేస్ట్లో ఇప్పుడు ఏమేమి వేద్దాం? సాల్ట్, పసుపు, గరం మసాలా, కారం, పల్లి పౌడరు. ఈ మొత్తం ఇది వేసేసి పేస్ట్ కలిపేద్దాం. ఇలా కలిపేసుకోవటమేను మొత్తం. ఇప్పుడు ఈ స్టఫింగ్ దొండకాయల్లో పెడదాం. ఆ పేస్ట్ అయితే ఇలా అయింది. దొండకాయలు అయితే పెట్టేసుకున్నాను. మొత్తం ఇలా పెట్టేసుకోవాలి దొండకాయల్లో గ్రేవీ మొత్తం. ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది దీనికి. స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కొంచెం. కొబ్బరి ఉంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. ఇవన్నీ అయితే అయిపోయి పెట్టేశాను. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను కదా, ఇందులో ఇంకా ఏమి అవసరం లేదు. తాలింపు వేయాల్సిన పని లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం వేగిన తర్వాత వేసుకున్నాం. ఇవైతే ఇవి కూడా వేసుకున్నాం. కొబ్బరి, ఉల్లి, కారం, దొండకాయ